హలో బడీ, నాకు రీసెంట్గా నెక్స్ట్ వేలో ఒక ఇంటర్న్షిప్ని తెచ్చుకున్నాను. ఆ ఇంటర్న్షిప్ తెచ్చుకున్నామంటే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ కాల్ చేసి ఏం అడిగారంటే జస్ట్ జనరల్గా మనకు తెలిసిన క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా తెచ్చుకున్నావు, కంగ్రాచులేషన్స్, అట్లా నార్మల్ క్వశ్చన్స్తో చాలా క్వశ్చన్స్ అడిగారు. అవి మీకు ఈరోజు షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మీకు కూడా చాలా వరకు ఆ డౌట్స్ వస్తాయి, ఎలా తెచ్చుకుంటాడు, సమ్ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ విల్ గెట్. సో అవి నేను రిజాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వే ద్వారా ఎలా జాబ్ వచ్చిందంటే నాకు దాంట్లో ఉండే సమ్ కోర్స్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎవ్రీ కాలేజ్ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ సమ్ కోర్స్ స్ట్రక్చర్. సో వీ నీడ్ టు ఫాలో. సో అవి ఫాలో అయితే కనుక నువ్వు పక్క కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ కనుక నువ్వు చేస్తే పక్క నీకు ఆ జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చాలా స్కిల్ అప్ అయిపోయావు, ఎంతో నేర్చుకుంటున్నావు కాబట్టి అవే అక్కడ రియాలిటీలో చెకింగ్ చేసేది అవే కాబట్టి అందులో కోడింగ్ ప్రాబ్లమ్స్, కోడింగ్ టీచింగ్ బాగా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు. సో చెప్పడంతో పాటు చాలా ప్రాక్టికల్ ఛాలెంజెస్ అనేవి ఇచ్చారు. సో అవి మేము చేయడం వల్ల కొద్దిగా ఈజీ అయింది. ఇంకా దాంతోపాటు ఎన్నో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసరికి మాకు ఓన్గా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఇంటర్వ్యూ దగ్గర ఏ ప్రాబ్లం రాకుండా ఈజీగా క్రాక్ చేయగలిగాను. చాలామందికి ఆఫ్లైన్ నేర్చుకోవడం బెటర్, ఆన్లైన్ నేర్చుకోవడం బెటర్ అని ఒక డౌట్ ఉండేది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆన్లైన్ లైక్ నెక్స్ట్ వే ప్లాట్ఫామ్ బెస్ట్ అంటాను. ఎందుకంటే నెక్స్ట్ వేలో అనేది మీరు ఎప్పుడు పడితే అప్పుడు నేర్చుకోవచ్చు. అదే ఆఫ్లైన్లో అంటే పర్టికులర్ టైమింగ్స్ ఉంటే నేర్చుకోవడానికి పర్టికులర్ టైమింగ్సే ఫిక్స్ చేస్తారు. సో నెక్స్ట్ వేలో ఏంటంటే నువ్వు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు నేర్చుకోవచ్చు. సో కోర్స్ స్ట్రక్చర్ అనేది ఒక ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి నువ్వు ఈజీగా డౌట్ క్లారిఫికేషన్ అనేది కూడా నువ్వు ఈజీగా అడగవచ్చు. ఎందుకంటే బయట ఆఫ్లైన్లో కంపేర్ చేస్తే నువ్వు సమ్టైమ్స్ డౌట్ అడగడానికి హెసిటేట్ ఫీల్ అవుతుంది. ఆన్లైన్లో అనుకో హెల్ప్ డెస్క్ అనే ఫీచర్ నెక్స్ట్ వేలో ఉంది. సో నువ్వు ఏంటంటే డౌట్ అడగగానే ఇన్స్టెంట్ రిప్లై ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ నీకు ఈజీగా వచ్చేది. సో దానివల్ల నీకు డౌట్స్ కూడా ఈజీగా రిజాల్వ్ అవుతుంది. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆన్లైన్ నెక్స్ట్ వే ప్లాట్ఫామ్ ఈజ్ బెటర్. చాలామందికి నెక్స్ట్ వేలో జాయిన్ అయితే జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కాదు, నెక్స్ట్ వేలో జాయిన్ అయ్యి వాళ్ళు ఇచ్చే కోర్స్ని కన్సిస్టెంట్గా నేర్చుకుంటే మీకు జాబ్ వస్తుంది. లైక్ మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడు మనకి నేను నీకు దారి చూపిస్తాను, నువ్వు పోవాలి అన్నట్టు నెక్స్ట్ వేలో కూడా నీకు జాబ్కి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తారు. లైక్ ప్రాక్టికల్ అప్రోచెస్, డౌట్ రిజాల్వింగ్ అని, మాక్ ఇంటర్వ్యూస్ కానీ అలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు. నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకుని కన్సిస్టెంట్గా నేర్చుకుంటే నీకు కూడా నాలుగే జాబ్ వచ్చేస్తుంది. చాలామందికి నెక్స్ట్ వేవ్ ఫేక్ అని అనుకుంటూ ఉంటారు. లైక్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు దానికి నెగిటివ్గా. సో ఏంటంటే నెక్స్ట్ వేలో నేను చాలా కన్సిస్టెంట్గా నేర్చుకున్నాను వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్స్ని. సో నేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేనే ఇంతసేపు నెక్స్ట్ వే గురించి నెక్స్ట్ వేలో నేర్చుకున్నా కాబట్టి నన్నే మీరు అనుకోవాలి, ఇంకా రియల్గా కాదని మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలని. మీరు నాలాగే మంచిగా కన్సిస్టెంట్ నేర్చుకొని ప్రాక్టికల్ అప్రోచెస్ ఫాలో అయ్యి మంచి జాబ్ తెచ్చుకుందాం అనుకుంటే నెక్స్ట్ వే అనేది ఒక మంచి ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. నేను మీకు సజెస్ట్ చేయగలను, ఇది నేను తెచ్చుకున్నా కాబట్టి రీసెంట్గానే. ఫైనల్లీగా మీకు నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మీరు కూడా నాలాగే మంచిగా కన్సిస్టెంట్గా మంచిగా జాబ్ తెచ్చుకుందాం అనుకుంటే నేను లైక్ నెక్స్ట్ వే సజెస్ట్ చేయగలను. ఎందుకంటే నెక్స్ట్ వేలో నాకు మంచిగా వాళ్ళు కోర్స్ ప్రొవైడ్ చేశారు. మంచిగా కన్సిస్టెంట్ నేర్చుకోవడం వల్ల నాకు జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ తెచ్చుకోగలిగాను. సో మీరు కూడా అలా నెక్స్ట్ వేలో జాయిన్ అయ్యి అలా నేర్చుకుంటే మీకు కూడా బెటర్ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఈ పాటికే మీ క్వశ్చన్స్ అన్నీ రిజాల్వ్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.